హాయ్ హలో వెల్కమ్ టు ప్రియా హోమ్ కుకింగ్. ఈరోజు బిస్కెట్స్ చేయబోతున్నానండి. కేవలం గోధుమ పిండితో టేస్టీగా హెల్దీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఆలస్యం చేయకుండా ఆ బిస్కెట్స్ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మనం ఇప్పుడు చూసేద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని ఇందులోకి 1 కప్పు వరకు గోధుమ పిండి తీసుకుంటున్నాను. అలాగే ఇందులోకి 3/4 కప్ వరకు పౌడర్డ్ షుగర్ తీసుకుంటున్నాను. ఈ పౌడర్డ్ షుగర్ ప్లేస్లో మీరు బెల్లమైనా యూస్ చేసుకోవచ్చు. బెల్లంని మెల్ట్ చేసుకొని ఫిల్టర్ చేసుకొని వేసుకోవాలండి మీరు బెల్లం యూస్ చేసేటట్టయితే. అలాగే ఇందులోకి ఒక మిక్సీ జార్లోకి 8 నుంచి 9 వరకు బాదంని తీసుకొని కొంచెం పచ్చగా గ్రైండ్ చేసుకోవాలండి. చూసారు కదా అండి, ఇలా కొంచెం కచ్చపచ్చగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ గ్రైండ్ చేసుకున్న వాటిని ఒక బౌల్లోకి వేసుకొని అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా అంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి 1/3 కప్ వరకు నేను ఇక్కడ రిఫైన్డ్ ఆయిల్ యూస్ చేస్తున్నానండి. మీరు ఈ రిఫైన్డ్ ఆయిల్ ప్లేస్లో గీ అయినా యూస్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ 1/3 కప్ వరకు రిఫైన్డ్ ఆయిల్ యూస్ చేస్తున్నానండి. ఈ ఆయిల్ వేసుకొని అంత ఒక్కసారి బాగా మిక్స్ చేసుకోవాలి. కొంచెంగా వేస్తూ మిక్స్ చేసుకోవాలండి. వీటిని చపాతీ పిండిలా సాఫ్ట్గా తడుపుకోవాలి. చూసారు కదండి, ఇలా సాఫ్ట్గా తడుపుకోవాలి. ఇలా సాఫ్ట్గా తడుపుకున్న తర్వాత ఇప్పుడు మనం బిస్కెట్స్ అనేవి ప్రిపేర్ చేసేసుకుందాం. ముందుగా ఒక ప్లేట్కి గీ అప్లై చేసుకుంటున్నాను. మీ దగ్గర బటర్ పేపర్ ఉన్నా కూడా వాటిని యూస్ చేసుకోవచ్చు. ఇక్కడ గీ అప్లై చేసుకొని మైదాతో డిస్టింగ్ చేసుకుంటున్నానండి. ఇలా డిస్టింగ్ చేసుకున్న తర్వాత మనకు కావాల్సిన షేప్లో ఈ బిస్కెట్స్ అనేవి ప్రిపేర్ చేసుకోవచ్చు. ముందుగా అయితే ఇక్కడ చిన్న బాల్గా ప్రిపేర్ చేసుకుంటున్నానండి. ఇలా రౌండ్గా బాల్గా ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత సైడ్స్ ఏం క్రాక్స్ లేకోకుండా చూసుకోవాలి. ఇలా బాటిల్ క్యాప్తో ఇలా అచ్చు అనేది వేసుకుంటున్నాను. మీ దగ్గర ఎలా అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ బిస్కెట్స్ అనేది. ఇలా కాకపోయినా మీరు ఫోర్క్తో అయినా కూడా బిస్కెట్స్ అనేది డిజైన్ చేసుకోవచ్చండి. నేనైతే ఇలా డిజైన్ చేసుకున్నాను. చూసారు కదండి బిస్కెట్స్ అనేది ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో. ఇలానే బిస్కెట్స్ అన్ని ప్రిపేర్ చేసుకొని వీటిని ఒక ప్లేట్లో తీసేసుకున్నాను. ఇప్పుడు ఈ బిస్కెట్స్ అనేది మనం బేక్ చేసుకుందామండి. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని ఇందులోకి స్టాండ్ అయినా యూజ్ చేసుకోవచ్చు. ఒక ప్లేట్ని బోర్లించి అయినా తీసుకోవచ్చు. వీటిని ఒక 10 మినిట్స్ పాటు ప్రీహీట్ చేసుకోవాలి. నేను ఆల్రెడీ ప్రీహీట్ చేసుకున్నానండి. ఇలా ప్రీహీట్ చేసుకున్న తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న బిస్కెట్స్ ప్లేట్ని పెట్టుకొని 30 to 35 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో ప్రీహీట్ చేసుకోవాలండి. ఈ బిస్కెట్స్ అనేది 35 మినిట్స్ తర్వాత చూపిస్తాను చూడండి మనకి బిస్కెట్స్ అనేది ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయ్యాయో. వీటిని పూర్తిగా చల్లారిన తర్వాత తీసుకోవాలండి. వేడిగా ఉన్నట్టయితే మనకి బిస్కెట్స్ అనేది మెత్తగా ఉంటాయి. పూర్తిగా చల్లారిన తర్వాత బిస్కెట్స్ అనేది తీసుకుంటే ఎంతో క్రిస్పీగా ఎంతో టేస్టీగా ఉంటాయి. చూసారు కదండి ఎంత పర్ఫెక్ట్గా బేక్ అయ్యాయో. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఈ టేస్టీ అండ్ హెల్దీ బిస్కెట్స్ని ఒకసారి ట్రై చేయండి. ఎలా ఉందో కమెంట్ బాక్స్లో తెలియచేయండి. ఈ బిస్కెట్స్ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి ఎన్నో రెసిపీస్తో మరి మీ ముందు ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.